సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోని తెలంగాణను నంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆదాయం పెంచి పేదలకు పంచాలనేదే తమ లక్ష్యమన్నారు. గతంలో ఏనాడు లేని విధంగా బడ్జెట్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కేటాయించామన్నారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు తప్పవని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శ్రీమంతుల మాదిరే పేదలు సన్నబియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఇవాల్టి నుంచి తెలంగాణలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తున్నామని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత భారీగా ఉత్పత్తి జరగలేదని సీఎం అన్నారు. ఆదాయం పెంచి పేదలకు పంచాలనేదే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బడ్జెట్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక నిధులు కేటాయించామని చెప్పారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టే విధంగా తెలంగాణ రైజింగ్, ఈ దేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలగాలి, దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. హైదరాబాదు నగరం అంటే ప్రపంచ స్థాయిలోనే ఈ నగరానికి గుర్తింపు ఉండాలని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో భాగంగానే మూసీ ప్రక్షాళన కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇంకొక కొత్త నగరాన్ని, ఒక ఫ్యూచర్ సిటీని ఈరోజు మనం నిర్మించుకోవాలనుకుంటున్నాం. దేవుళ్ళనే 100% మన వాళ్ళు ఆమోదిస్తలేరు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామి భక్తున్నంటే ఇంకొక ఆయన ఆంజనేయ స్వామి భక్తుని అంటాడు, ఇంకొక ఆయన నేను శివభక్తుని, కాలభైరవుడిని నేను ఇష్టపడతానంటాడు. దేవుళ్ళ పట్లనే భిన్నాభిప్రాయాలు ఉన్న ఈ సమాజంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా 100% ఆమోదం ఉంటుంది అని చెప్పి నేను, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా మంత్రివర్గం ఏం భావించడం లేదు. కానీ మెజారిటీ ప్రజల యొక్క సంక్షేమం కోసము, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము అడ్డుకోవాలనుకున్న వాళ్ళు, అడ్డుపడితే ఆగిపోతుంది అనుకునే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలని కూడా ఈరోజు ప్రజల నుంచి మాకు సూచనలు వస్తున్నాయి. అంచెలంచెలుగా పేదల ఆకలిని తీరవడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు పేదలకు ఆకలిని దూరం చేసే ఒక దిశగా మనం ప్రయాణం చేస్తున్నాము. మరి ఈరోజు ఆ పేదలు శ్రీమంతులు తిన్నట్టుగా సన్నబియ్యం తినాలి, సన్నబియ్యంతోనే మా భోజనం ఉండాలి అని కోరుకుంటున్నారు. దొడ్డు బియ్యం నుంచి సన్న బియ్యం వైపుగా, సన్న బియ్యం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పండించే దిశగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వారిని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వనరులు సమకూర్చాలి అనేదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం.